కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం మా ఏమైంది మా ఏమైంది మా ఏంది మా నువ్వు ఏమైంది పోరా పో మో అట్ట పిలిచావంటే చంపేస్తాను. ఎవరా నీకమ్మా నాయనంటే గౌరవం గాని వాళ్ళ మాట అంటే విలువ గాని ఉన్నాయంట్రా? మో ఎందుకు మా ఆ మాదిరిగా మాట్లాడుతుండవా? మీరంటే నాకు గౌరవం లేకుండా ఎట్టా ఉంటుంది మా? నోర్మయ్యరా. అట్ట గౌరవం ఉంటే పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చి ఉండేవాడివా? అంత విలువే ఉంటే మీ నాయనిట్ట చావు బతుకుల మధ్య పడేసి ఉండేవాడివా? రేయ్ నీ వల్లే ఆయనకి కర్మ పట్టుండాది. రేయ్ ఆయనకి ఏదైనా జరగరంది జరిగితే దానికి నువ్వే కారణం అవుతావు, గుర్తు పెట్టుకో. మా అటనొద్దుమా, నాయనకేం కాదు ఏం కాదు. రేయ్ ఆపు. ఆశలు వదిలేసుకోమని చెప్తా ఉంటారా డాక్టర్లు? రేయ్ తిండి పెట్టలేక తల్లిదండ్రుల్ని బాధ పెట్టే కొడుకులుండారు, పట్టించుకోకుండా తల్లిదండ్రుల్ని ఏడిపించే కొడుకులు ఉండారు. కానీ నువ్వు మాత్రం కన్న తల్లి పసుపు కుంకాలు తీయడానికి ప్రయత్నించే కొడుకుగా చరిత్రలో మిగిలిపోతావురా, నిలబడిపోతావు. జీవితం అంటే తమాషా కాదురా. నువ్వు చేసింది చిన్న పొరపాటు కాదురా. 30 ఏళ్ల స్నేహాన్ని, 2 కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని సమాధి చేసే విషయంరా. అది బయటపడితే పరువే కాదురా, ప్రాణాలు కూడా పోతాయని నెత్తి నోరు బాదుకుని చెప్పుండాను. ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పావు. ఏంట్రా నువ్వు చూసుకునేది? మీ నాయన శవాన్నా? వాళ్ళ భుజాన్ని ఆసరాగా చేసి మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళ ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టుండవు. వెన్నుపోటు పొడిచిన నమ్మక ద్రోహులనే ముద్ర వేయించుండవు. వద్దు, మా మాట వినని కొడుకు, మమ్మల్ని మోసగాళ్ళుగా తలదించుకునేలా చేసిన కొడుకు మాకు వద్దు. అక్కర్లేదు, పోరా పో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అటనొద్దుమా. రేయ్ అమ్మ ఇంకోసారి పిలిచావంటే చంపేస్తాను. ఏ క్షణమైతే మమ్మల్ని కళ్యాణ మండపంలో తలదించుకునేలా చేశావో ఆ క్షణమే నా కొడుకు చచ్చిపోయి ఉన్నాడు. రేయ్ ఏ క్షణమైతే కన్న తండ్రి చావుతో పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుంటాడో ఆ క్షణమే ఆ కొడుకు చచ్చినాడు. రేయ్ పిల్లల్ని కనేటప్పుడు బాధపడొచ్చు, కానీ ఎందుకు కన్నావా అని బాధపడకూడదురా. నిన్ను చూసి ఎందుకు కన్నానా అని, నా కడుపును ఎందుకు పుట్టావని ఏడుస్తూ ఉండానురా. రేయ్ నీకు బంధాలు విలువల కంటే అమెరికా అంటేనే మోజు కదా, పోరా ఆడికి పో. రేయ్ ఇంతమందిని బాధ పెట్టి ఇంతమంది కన్నీళ్ళకి కారణమయ్యి ఇటు కన్న తండ్రిని చావు బతుకుల్లో పడేసి అటు ఒక ఆడపిల్ల తండ్రికి గుండె కోత మిగిల్చి ఏం సాధిస్తావో ఏం సంపాదిస్తావో? పోరా సంపాదించు పో. అలా పిలిచే అర్హత నీకు లేదని, నా కొడుకు ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడని నీకు ఆల్రెడీ చెప్పుండాను. రేయ్ నువ్విక్కడ ఉండకూడదు, ఉన్న నా కంటి కనపడకూడదు. అట్టా కాదని ఇక్కడే ఉంటే నా శవాన్ని చూస్తావు. రేయ్ ఇదంతా కోపంతోనూ బెదిరించేదానికో చెప్పట్లేదు. నువ్వు వీడనే ఉంటే ఖచ్చితంగా జరిగేది ఇదే, గుర్తు పెట్టుకో. రేయ్ ఇంకో ముఖ్యమైన విషయం, నేను మా ఆయన పోతే నువ్వు మా శవాల్ని చూడడానికి కూడా రాకూడదు. అంతేకాదు మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని తీసేసినా పర్వాలేదు, నువ్వు మాత్రం మాకు తలకొరువు పెట్టకూడదు. అట్టా కాదని మాకు తలకొరువు పెట్టినావో మా ఆత్మలు కూడా శాంతించవు, గుర్తు పెట్టుకో.
యాడికి పోయి ఉండారా బయళ్ళు? అసలు బామ్మర్దిని అంత కోపంగా యాడికి లాక్కొని పోయి ఉండదే? మో నువ్వు సిన్నాడినట్టు కోపంగా లాక్కుపోతా ఉంటే మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసునా? మో యాడికి పోయిండారు? అవును సిన్నాడేడమా యాడుండడమా? నీ భయం తమ్ముడు కనబట్లేదనా లేక నీ కూతురికి మొగుడు మాయం అయ్యాడనా? మో ఏందమ్మా మాటలు? ఛీ ఆపో. అమ్మ అని పిలిస్తే ఆ పిలుపుకి కన్నపేగు కదలాలే, కాని మీరు పిలుస్తా ఉంటే అసహ్యం పుట్టుకొస్తా ఉండాది. దేవుడు నాకు బిడ్డల్ని కాదే చంపుకు తినే రాక్షసులిచ్చుండాడు. మో ఎందుకమ్మా మాదిరిగా మాట్లాడుతా ఉండావు? నిజం కాబట్టి, మీరట్టాంటి వాళ్లే కాబట్టి, మీకు మీ స్వార్థం తప్ప కన్నవాళ్ల బాధ పట్టదు కాబట్టి. అమెరికా పోవాలని వాడు, ఎట్టగైనా సరే బిడ్డ పెళ్లి చేయాలని మీరు స్వార్థంతో ఆలోచించి ఉండారే తప్ప ఏనాడైనా మా బాధను అర్థం చేసుకుని ఉండారా? ఆ దరిద్రుడు రేవతి చేతికి ఉంగరం తొడుగున్నాడన్న విషయం బయటపడితే మోసం చేసేవన్న ముద్ర పడతాది, 2 కుటుంబాల మధ్య దూరం పెరుగుతాదని నెత్తి నోరు బాదుకుని చెప్పుండా. అయినా సరే మా భయం మీ చెవులకు ఎక్కుండలా. మీరందరూ కలిసి చివరికి ఆయన్ని చావు బతుకుల మధ్య పడేసి ఉంటారు. ఏందమ్మా మాటలు? అంతా సవ్యంగానే జరిగిపోతుందని అనుకున్నాం గాని ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కళ్ళకు కూడా అనుకోలేదు తెలుసునా? మాట్లాడుకు. ఇట్ట మాట్లాడేదానికి సిగ్గనిపించట్లేదా? అసేవ అనిపించట్లేదా? లోపలైన పరిస్థితి ఏంటో తెలీదు. చావు బతుకుల మధ్య ఉన్నాడన్న బాధ గాని భయం గాని ఏమైనా ఉండాయా మీలో? ఈ క్షణం కూడా మీ బిడ్డ విషయం గురించి ఆలోచిస్తూ ఉండారే తప్ప ఆయన పరిస్థితి ఏంటో ఆలోచించట్లేదు. ఛీ, అసలు మీరు మనుషులేనా? మో మేము ఆలోచిస్తా ఉండేది మా బిడ్డకు పెళ్లి చేయాలన్న స్వార్థంతో కాదమ్మా. ఆ పెళ్లి చూసి నాయన కొంచెమైనా ప్రశాంతంగా ఉంటాడని. ఛీ, ఆపవే ఆపు. ఆయనకి అసలు ఈ పెళ్లి ఇష్టం ఉండాదా? చూసి ప్రశాంతంగా ఉండేదానికి చెప్పు, ఉండాదా? ఈ టైంలో కూడా మీరిట్ట మాట్లాడుతూ ఉంటే ఎంత రోత పుడతా ఉండదో తెలుసా? చంపేయాలన్నంత కోపం వస్తా ఉంటది. పోండి, మర్యాదగా ఇంటి నుంచి పోండి. మో అట్ట పిలిచేదానికి అర్హత నీకు లేదు. అసలు నాకు బిడ్డలే లేరు, పుట్టలేదు అనుకుంటాను. ఇదే ఒక వాడితో కూడా చెప్పుండాను. మాకు ఎవ్వరూ అక్కర్లేదు, పోండి. అత్తో కొంచెం కోపం తగ్గించుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చోవద్దా? ఇది కోపం కాదల్లుడు, బాధ, గుండెల్లో ఆవేదన. కడుపును పుట్టిన బిడ్డలే కన్న తండ్రిని చావు బతుకులో పడేశారన్న కడుపు మంట. ఎవడు ఏమైపోయినా ఆఖరికి చచ్చిపోయినా సరే మీకు మాత్రం మీ బిడ్డ పెళ్లే ముఖ్యం కదా. వాడు ఆడుండాడు, పోండి. చేసుకుంటారో చస్తారు. మీ చావు మీరు చావండి, పోండి. ఇక్కడే ఉన్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా పోండి ఇక్కడి నుంచి. మో కొంచెం ప్రశాంతంగా ఉండు. కూర్చో, ముందు కూర్చో. ఛీ, వదలు. అమ్మని పిలిస్తే చంపేస్తాను. మిమ్మల్ని ఇచ్చిన వాడే లేనప్పుడు మీరెందుకే నాకు? కన్న తండ్రిని పొట్టను పెట్టుకోవాలని చూసిన బిడ్డలు చచ్చిన వాళ్ళతో సమానం నాకు. ఆయనకి నేను, నాకాయన. ప్రస్తుతం మేమిద్దరమే, ఇంకెవరు వద్దు కూడా. నా రాత బావుండి ఆయన ఇంకొంతకాలం బ్రతికితే కొన్నాళ్ళు ఆయనతోనే కలిసి బ్రతుకుతాను. అదృష్టం బాగాలేకపోతే ఆయన పోయిన మరుక్షణమే నేను పోతాను. మో పోండి, ముందుకిడిచి వెళ్ళిపోండి, పోండి. మేడం, మీరు ఇలా అరిస్తే పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు. ముందు వాళ్ళని పంపించండి డాక్టర్, పోండి. మేడం ప్లీజ్ దయచేసి వెళ్ళండి. సార్ మీరైనా అర్థం చేసుకోండి. ప్లీజ్ సార్ దయచేసి వెళ్ళండి.
జానకి ఊరుకో జానకి. జానకి బాధపడుకో బుజ్జమ్మా. బుజ్జమ్మా ఏమైందని? ఏం కదా ఊరుకో, ఏడోకు బుజ్జమ్మా. అత్తయ్య అత్తయ్య జానకి ఊరుకో అమ్మా. జానకి రే ఈ రోజు ఎలాగోలా తెగొట్టారా బాబు. రోజు ఇలా నించోవాలంటే చాలా సిరాకు వచ్చేస్తుంది. అలాగే లేరా బాబు, వస్తుందా? లేదే సరిగ్గా చూడరా, వస్తుందా? లేదురా బాబు. ఇంకోసారి చూడరా, వస్తుందా? వస్తుందిరా. ఎక్కడ్రా? జువాలజీ మ్యాన్ వెళ్ళిచ్చి దరిద్రం వదిలిపోద్ది. కప్పను కోసినట్టు కోసేద్ది ఎదవ. వస్తుంది రా. Dum kududunudum, takum dum kududunudum, takum dum kududunudum, takum dum kududunudum, takum. అయ్యి బాబోయ్ అవి కాలు కాదురా బాబు. అవి కాలర్ గుడ్డదవా, కళ్ళు దగ్గర చూడు. నా ఉద్దేశం అది కాదు. కాళ్ళు పిచ్చెక్కిపోయేలా ఉన్నాయి అంటున్నాను. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా? ఎన్నో వింతలు చూస్తున్నా. ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా? వెనకే ఉంటూ నీ చూస్తున్నారా? హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా? ఎంతో హుషారుగా ఉన్నదే లోన ఏమా? మీరు వెళ్ళండి. రోజ్ 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 రోజా ఫ్లవరు, రోజా ఫ్లవరు, రోజా ఫ్లవరు, రోజా ఫ్లవరు. ఛా, నిజమా? నేను ఇంకా క్యాలీఫ్లవర్ అనుకున్నానే. ఏంట్రా పూలాపరంగాని పెట్టావా ఏంటి? లేదు, నిన్ను లవ్ చేస్తున్నాను. ఏంటి? నన్ను లవ్ చేస్తున్నావా? ఏంట్రా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? కర్ణంగారి దొడ్లో దున్నపోత సెల్ఫీ తీసుకుని ఏదో ఫేసు నువ్వుని. పోరా. అలా అనకే బాబు, 2 నెలల నుంచి చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. మరి అబ్బా,
రే స్మైలీని ఎవరైనా లవ్ చేస్తారా? కానీ స్మైలీ లవ్ చేయాలంటే వాడికి లవ్ తో పాటు ఓ రేంజ్ కూడా ఉండాలి. నా డ్రీమ్స్ వేరు, నా డ్రీమ్స్ లో రాకుమారుడు వేరు. నన్ను ఫ్లాట్ చేయాలంటే ప్రభాస్ లా హైట్ ఉండాలి, మహేష్ లా అందం ఉండాలి, టోటల్ గా పవన్ కళ్యాణ్ లా స్టైల్ గా ఉండాలి. అంతేగాని మీలాంటి తొప్పాస్ ఫేస్ లకి రోజ్ ఫ్లవర్స్ కి స్మైల్ పడదమ్మా. వెళ్ళి ఏ సుబ్బయ్యమ్మనో ఎంకాయమ్మనో ట్రై చేసుకో. వెళ్ళా. ఆహా లేదు, నువ్వు నన్ను ఖచ్చితంగా లవ్ చేయాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను అంతే. రే అడుక్కుంది చాలు, ఓవర్ యాక్షన్ చేయకు. మా అన్న వచ్చే టైం అయింది. నీ ఎదవాటం చూసాడనుకో తాట తీసేస్తాడు. ఏమనుకున్నావో? నువ్వు నీ బూడిది గుమ్మడికే పర్సనాలిటీను లగే. సూర్యకాంతం, సూర్యకాంతం. రే అలా పిలిచావంటే చెప్పు తీసుకొని కొడతాను. నీ పేరు అదే కదే. రే స్మైలీ రా స్మైలీ. దిక్కుమాలిన ఎదవ. ఓయబ్బో, నువ్వు మార్చేసుకుంటూ మారిపోద్దేంటి? ఇదిగో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటాడు వస్తాడని ఓ తెగ తిప్పేసుకుంటున్నావు కదా. చూస్తా ఉండు, చివరికి బ్రహ్మానందం లాంటాడు వస్తాడు. ఏం కూసావ్రా? వచ్చాడు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు A square plus B square plus 2AB. A square B square 2ab, A square plus B square plus 2ab, B square minus 2AB. A plus B whole square గురించి చదువుతున్నారు. ఎవరైనా టాపిక్ మార్చండి రా ఎదవలారా. డెల్టా ఈక్వల్ టు 72, డెల్టా టు 19. పాఠాలు బాగానే చదువుతున్నారు కానీ అసలు పాఠాలు నేను చెప్తాను రా. రండి అందరూ వరుసగా నిలబడండి రా. రండిరా అందరూ వచ్చి వరుసగా నిలబడండి రా. రండిరా. దత్తుడు, ఈ దత్తుడు గారి చెల్లెల్ని కామెంట్ చేస్తారా? బతకాలని లేదురా. పువ్వు పట్టుకుని ఎదవ డాన్సింగ్లు కడుతున్నావేంట్రా? పువ్వా నీ అయ్యి సెలమా కోటు ఒక్కొక్కడికి పగిలిపోయేలా కొట్టు. వదిలే అన్నయ్య వదిలే, వెళ్దాం పదా. చెల్లమ్మా ఎవడ్డైనా సరే ఈ దత్తుడి చెల్లెల నీడ వైపు చూడాలంటే భయపడి చావాలి. చూస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో రీసౌండ్ అయి ఊళ్ళో వినబడాలి. కొట్టమ్మా కొట్టు. ఏరా నన్ను సూర్యకాంతం అంటావా? పదన్నయ్య. సెల్లమ్మా వాడిని ఒక్కడే కొట్టావనుకో వాడికి మాత్రమే బుద్ధి వస్తుంది. అదే ఈ అదవలందరినీ కొట్టావనుకో అందరికీ బుద్ధి వస్తుంది. కానీ వన్ సెకండ్. రే చదువుకునే పిల్లలు కదా అని ప్రస్తుతానికి వదిలేస్తున్నా. ఇంకోసారి రిపీట్ అయిందనుకో ఒక్కొక్కడిని పాతేస్తాను.